వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఏపీ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లోకేష్ కు లవ్ క్యాష్ అనే కొత్త పేరు పెడుతున్నట్లు ప్రకటించి ఆయన డబ్బును అమితంగా ప్రేమిస్తారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ఆయన పేరు లోకేష్ కాదు, లవ్ క్యాష్. ఎందుకంటే ఆయన డబ్బును ప్రేమిస్తారు అని అన్నారు. లోకేష్ చిన్నప్పుడు అన్నప్రాసన సమయంలో బంగారం, పుస్తకాలు వంటివి కాకుండా డబ్బునే పట్టుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని లోకేష్ మేనమామ అయిన నందమూరి హరికృష్ణ తనకు స్వయంగా చెప్పారని అంబటి గుర్తు చేశారు. చిన్నప్పటి నుంచే లోకేష్కు డబ్బుపై ప్రేమ ఎక్కువని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇంధన ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో అంబటి పాల్గొన్నారు. ప్రస్తుతం నారా లోకేష్ను ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రైవేటీకరణ చేసేస్తారు. మళ్ళీ మేము తీసుకొచ్చి గవర్నమెంట్లో పెడితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తారు లోకేష్ గారి నాయకత్వంలో. ఎందుకంటే లోకేష్ గారు క్యాష్ ఇస్తే ఇదేం పెట్రోల్ బంకులు ఎవరు క్యాష్ ఇవ్వరు కదా. లోకేష్ గారు, మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు ఆయన్ని. ఈజ్ నాట్ లోకేష్, లవ్ క్యాష్. క్యాష్ లవ్ చేస్తాడు, అందుకనే మంచి పేరు పెట్టారు. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే నాకు బాగా అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. మా లోకేష్ చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, అన్నప్రసన్నం రోజున అన్ని వరుసనే పెడతారు. కత్తి, పెన్ను, క్యాషు, వ్యవసాయ పనిముట్లు ఏది పట్టుకుంటాడండి. మా లోకేష్ మా మేన డైరెక్ట్గా వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్, లవ్ క్యాష్. క్యాష్ ఉంటే ఏ పనైనా చేస్తాడు, మంగరీళ్ళు అయినా ఇంకో చోట అయినా. ఇలాంటి పెట్రోల్ ధరల మీద తగ్గించే కార్యక్రమం మాత్రం చేయడు.